ఎంతమంది కోటీశ్వరులు ఒకసారి చేతులు లేపారు? ఎంతమంది కరోడ్పతులు కోటీశ్వరులు ఉన్నారో చేతులు లేపారు ఒకసారి. నా బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,000 సార్. నాకు ఆల్రెడీ ఆ పక్కన బిట్ ఉంది, అక్కడ ల్యాబ్ ఉంది, అక్కడ అగ్రికల్చర్ ఒక 5,000 ఎకరాలు ఉన్నాయి. నాకు ఎకరాలు భూములు కట్టి చెప్పండి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ నుంచి ఒక గవర్నమెంట్ మారేసరికల్లా మారిపోతా లేదా? ఇప్పుడు అదే కదా కథ నడుస్తుంది. ఏం నడుస్తుంది? పాలు నడుస్తుందా లేదా? అంతా గ్యాస్ నడుస్తుంది, అవునా కదా? గవర్నమెంట్ నుంచి ఒక గవర్నమెంట్ మారేసరికల్లా రకరకాలుగా సిచ్యువేషన్ భూమి వాల్యూ పెరిగేది కాస్త తగ్గిపోతుంది, తగ్గేది కాస్త పెరిగిపోతుంది. గోల్డ్ గట్లా చేయలేదు. గోల్డ్ ఉంటుందంటే మీకు పెరుగుతూ ఉంటుంది, నో ప్రాబ్లం. కానీ నువ్వు అట్లాంటి మీకు కోటీశ్వరులు అంటే నీకు చెప్పలేదు, అర్థమవుతుందా? అట్లా కాకుండా మీ బ్యాంకులో ₹1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చెప్పి లేదు. ₹1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదా? ₹1,00,000 కాదు దగ్గర కూడా ఉందా? ఆ ఉంది వరకు ఏమొస్తా సార్ అంటే నీకు వచ్చినావు కాదు, నీకు వచ్చినాయి కదా. ఈ రెండు ఉండవు, మీరు వచ్చావు కదా. సేల్స్ వాల్యూ వచ్చేసరికి ఇంచుమించుగా 10 years పీరియడ్లో నాకు తెలిసి ఇంచుమించుగా ఇప్పుడైతే 40 crores ఉన్నాయి, 40 కోట్లు ఉన్నాయి. నా యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి ₹2,40,00,000 యాన్యువల్. పక్కా లెక్కించట్లే 2,40,00,000 అంటే నా బెంచ్ దగ్గరికి ఒకసారి చూడు. ఒక్కసారి ఆ బెంచ్లో దిగి చచ్చిపో. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ నేనేమి ఐపీఎస్ కాదు, మా తాతకుంటారు ఎవరైనా సంపాదించింది లేదా, 10వ తరగతి వరకు కాళ్ళు చెప్పలేదు, ఉద్యోగం వచ్చాక ఇంట్లో కరెక్ట్ లేదు, అది నా ఉద్యోగం. కానీ నేను నడిపే కాలు వచ్చి 70-80 లక్షలు కావాలనుకుంటున్నాను. ఒక్కడే 7-9 మార్చ్ 147 కోట్ల మంది, సో 147 కోట్ల మంది ఇప్పుడు వరకు మతాన్ని దర్శించుకున్నారు. దేని గురించి? వాళ్ళ మత దేని గురించి? ప్రసాదం గురించి, ధైర్యం గురించి. కొంతమంది దేవుడు ఎలా దర్శించుకోవాలని కొంతమంది. మన మహాకుంభమేళ జరిగితే 66 కోట్ల 40 లక్షల మంది విజిట్ చేసి దర్శించుకున్నారు. మహాకుంభమేళలో స్నానం చేయడం జరిగింది. ఇది ఎందుకు చేశారు అంతా? వారి యొక్క చేసిన పాపాలు పోగొట్టుకోవడం అనేది అదొక వ్యాపారం కాదు. పాపాలు పోవు, గుర్తుపెట్టుకోండి. ఎందులో మునిగినా, యాగమైనా, ఎక్కడైనా పాపాలు పోవు. మీరు పుట్టి అనుకోండి, పుణ్యం పెరిగితే పాపం తగ్గుతుంది. అర్థమైందా? మనం ఏ వర్క్లో దేవుడు చూసింది లేదు, చేసింది లేదు. పుస్తకాలు రాసింది అందరూ కొన్ని శతాబ్దాల క్రితమే భగవద్గీత పుట్టింది, పురాణం పుట్టింది, బైబిల్ పుట్టింది, గురుగోవులు పుట్టింది. అది మనిషి రాసిన, దేవుడు రాయలే. అర్థమవుతుందా? మనిషి అప్పుడే మారుతుంటే అప్పుడే మారుండేవాడు. అర్థమవుతుందా? మీకేం తెలుస్తారంటే నేను చెప్పి చదివిన బైబిల్ 3 సార్లు చదివిన, భగవద్గీత ఎన్నిసార్లు నాకు లెక్కలేని సార్ 20-30 సార్లు నేను పురాణం యొక్క సారాంశం తెలుగులో నేను చాలాసార్లు విన్నాను, గురుగోవుల సారాంశం చాలాసార్లు విన్నాను. ఇవన్నీ తింటున్నారు సార్. రోజు 4 గంటలు క్లీనింగ్ చేస్తాను. ఎంత? రోజు 4 గంటల సేపు క్లీనింగ్ చేస్తున్నానంటే ఒకసారి ఆలోచించండి. అర్థమైందా? మీరు ఏ గ్రంథంలో కూడా చెప్తున్నా పనికి ఇచ్చిన హార్డ్ వర్క్ సబ్స్టిట్యూట్ అనేది లేదు. కష్టానికి మరొకటి లేదు. కష్టపడి ఏదైనా సాధించుకోవాలంటే లేదు. నాకు అప్పటికే వచ్చేసాయి, లేకపోతే అత్తమామ నుంచి వస్తాయి, తల్లిదండ్రుల నుంచి ఆస్తులు ఉంటాయి, నిలబడవు. 250 కార్లు ఇచ్చాడు తీరుమని అనిలమ్మకి. 4 కార్లు ఉన్నాయి. ఇప్పుడు కొడుకేమో 250 కార్లు ఇచ్చాడు. 4 కార్లు మిగిలే, అందులో కూడా EMI కట్టడానికి వస్తుందానికి. అర్థమవుతుందా? ఏమి నిలబడవు. చేయాలనుకుంటే నువ్వే చేయాలి. అర్థమవుతుందా? ఏ
దగ్గర రాగానే ఇమీడియట్గా ఏమనుకున్నాం, బిజినెస్ ఏదో పిక్చర్ ఎవరో మా ఫ్రెండ్ ఎవరో ఇమాను లేకపోతే దేవరంలో లేకపోతే మహేంద్ర లేకపోతే ఎవరో లీడర్ పిక్చర్ వచ్చి కూర్చొని వెళ్ళిపోదాం. నేను చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళకి బిజినెస్ వర్కౌట్ కాదు. 28 లక్షల అప్పుతో ఒక వ్యక్తి వచ్చాడు ఇక్కడికి. 28 లక్షల అప్పుతోని మా కళ్ళ ఎదురుగా వాళ్ళ పిల్లలకు ఒక ఫ్రూట్ కూడా కొనలేడు. ఇదే రంజాన్ మాసంలో ఫ్రూట్స్ పాడవుతుందా? ఫ్రూట్స్ కూడా కొనలేక ఏడ్చుకొని గీపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి చదువుకుని జరగదు. ఈరోజు నెలకు 13 లక్షలు సంపాదిస్తుంది. ఎవరు రాదు, మన గ్రేట్ అప్పుడే 58 లక్షలు అప్పు కట్టారు ఇప్పుడు వరకు. ఎందుకు సార్ ఆయన అప్పటి నుంచి మీకు ఎందుకు సార్ అంటే నేను చెప్తా. నిన్ననే మన దగ్గర ఒక బిజినెస్ తీసుకున్న ఒక వ్యక్తి స్టార్ట్ అయ్యారు. కేవలం 3 లక్షలు అప్పు ఉంది. కేవలం 3 లక్షలు మొత్తం 5 ఏళ్ళకి గుడేసుకుని తెచ్చిపోయాడు. అర్థమైందా? మీరు పూర్తిగా నమ్మకపోతే మీ జీవితం మీ ఒక్కరిగా సఫలంగా కూడా కాదు, మీ ఫ్యామిలీ కూడా సఫలంగా చేస్తారు. మీరు చేస్తే సఫలంగా చేయండి, లేదు కూడా చేయకండి. అసలు నీ డిపార్ట్మెంట్ లో పనిచేసుకుంటుంటే పని ఉండాలి, నేనే ఉండాలి అన్నట్టు పని చేసుకోండి. అట్లా చేస్తే పని, లేకపోతే తమాషా చేస్తే మాత్రం ఇక్కడ కాదు. తపస్సు లెక్క చేస్తే బిజినెస్ వర్కౌట్ అయిపోతుంది. దస్తీలో ఏమైనా ఉందా? దస్తీలో రాకెట్ ఉంటారా, హెలికాప్టర్ ఏమైనా ఉంటారా? సపోజ్ వేస్ట్. నేను చెప్తాను కదా, ఒక గమనం పట్టుకోవాలి, టెర్రరిస్ట్ పట్టుకోవాలంటే మాకు ఒక 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు. 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు. గమనాన్ని లెక్కాలి, టెర్రరిస్టులు మావోయిస్టులు పట్టుకోవాలని మాకు ట్రైనింగ్ ఇస్తారు. మరి బిజినెస్ లో మీరు ట్రైనింగ్ ఇస్తారు కదా, బిజినెస్ నేర్చుకుంటారు. మరి బిజినెస్ లో రావాలి, అన్ని నాకు కావాలి, కానీ నేను రాను. ఏదో ఉన్నట్లు లెక్క. అది ఒక సామెత ఉన్నది, అన్ని బాగున్నాయి కానీ అల్లెట్లు సేనట్టు లెక్క. మనకు నాకు కోట్లు కావాలి, కానీ ఫ్యామిలీ ఫంక్షన్ మాత్రం 4,500 మా మేడం వస్తే 9,000, అక్కడ హోటల్ 2,000, 10,000, 11,000 తీసుకొని ఏ రూమ్ మీద పెట్టినా ₹1,00,000 అవ్వదు. అయితే నేను చెప్తాను, మన హోమ్ గార్డ్ పోస్ట్ పడ్డాయి. హోమ్ గార్డ్ పోస్ట్ 20,000 జీతం వస్తుంది. విఆర్ఓ పోస్టులు పడ్డాయి. దాంట్లో జీతం ఎంత వస్తుంది తెలుసా? 12,000 నుంచి 15,000 వస్తుంది. దానికి ఎంతమంది పెట్టారు తెలుసా? లక్షల్లో పెట్టారు. దానికి ఎంతమంది అంటే 30 నుంచి 50,000 రూపాయలు పెట్టి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. 30,000 నుంచి 50,000 రూపాయలు పెట్టి, సార్ మీకేం తెలుసు, నాయన ఉండేది అదే డిపార్ట్మెంట్ లో. నాయన ఆ డిపార్ట్మెంట్ లో నేనే ఇంటర్వ్యూ ఆఫీసర్, నేనే పర్సనల్ కౌన్సిలింగ్ ఆఫీసర్. నేను ఎన్నో అప్లికేషన్ చూసి వాడు ఎంటెక్ చదువుతాడు, ఎంపీ చేస్తాడు, బీటెక్ చేస్తాడు, ఎంటెక్ చేస్తాడు, పిహెచ్డీ చేస్తాడు, కానీ హోమ్ గార్డ్కి వస్తున్నాడు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకునే తత్వం లేక, నేర్చుకునే ఓపిక లేక. నేను చెప్తాను కదా, ఈ రోజు పురుషోత్తం దాస్ అనే వ్యక్తి, నేను సంవత్సరానికి 2,40 లక్షల రూపాయలు సంపాదిస్తున్నా, కానీ కేవలం ఇది నా ఇన్కమ్ ఇప్పుడు వరకే. కానీ డిసెంబర్ 2025లో నా ఇన్కమ్ నెలకి 50 లక్షల రూపాయలు ఉంటుంది. 50 లక్షల రూపాయలు, 20 లక్షలు మీకు బయట ఎక్కడ కనిపిస్తారు? 20 లక్షలు తీసుకున్నట్టు. ఇక్కడ ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఒక్కరు ఎవరైనా ధైర్యవంతులు ఏమైనా ఉంటే లేవండి. ఏం పేరు సార్ మీ పేరు? విష్ణువర్ధన్ గారు మీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎప్పుడైనా మీకు తెలుసా? ఎంత ఉంటుంది అది? 2 లక్షలు. 2 లక్షలు ఉన్నోడే ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు మీరు? 14 years నుంచి. అర్థమైందా? చాలా సార్లు కాంటాక్ట్ అయ్యాయి. ఒకసారి ఆలోచించండి, 14 సంవత్సరాలు పని చేస్తే 2 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా కలవలేదు. మనకు తెలియదు. 20 లక్షలు వచ్చిన వాళ్ళు బయట ఎక్కడ కనిపించారు, ఒక్క దగ్గర కనిపిస్తారు. మీటింగ్లో కనిపిస్తారు.
చొప్పున ఒక పెద్ద బంగ్లా కట్టించిన ఈరోజు ఎక్కడ పడితే అక్కడ నాటుకుంటున్నా, వందల మంది సేల్స్ కొనుక్కోగలుగుతున్నా. నేను బంగారం ఎవ్రీ మంత్ 100 గ్రాములు 200 గ్రాములు కొట్టాను. 100 గ్రాములు కానీ 200 గ్రాములు, మినిమం 100 గ్రాములు. ఎంత 100 గ్రాములు అంటే ప్లీజ్ 100 గ్రాములు అంటే ఎంత మీకు తెలియదు. లేకపోతే హైదరాబాద్లో తెలీదా? 10 తులాలు. 10 తులాలు బంగారం కొనడానికి ఎన్ని రోజులు పడుతుంది మీకు? ఏదైనా అప్పు ఏదైనా భూమి ఉంటే అమ్మేయాలి, అది కొనాలి. అవునా? మరి 450 మంది ఉన్నారు. ఫస్ట్ అన్ని ఇది మూసుకొని మనము వినడం స్టార్ట్ చేస్తారు ఈ మీటింగ్లో. ఎందుకంటే పైన మాట్లాడే వ్యక్తి 1,68,00,000 నుంచి ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్న వ్యక్తి మీరు విని అన్ని మూసుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ చాలా ఎవరైనా నాకంటే కోపం చెప్పి అన్ని కింద చేసేటోడు, ఎగతాలు చేసేటోడు. ఎందుకంటే నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, నన్ను ఎవరు ఆపేది? 5వ తరగతి జీతం అయిపోయింది. 5వ తరగతి 25 రోజులు భౌతిక ఎగ్జామ్ తేడి. నివేదనిస్తావా? మామ 2000 పంపించిన. అరే మామ 500 పంపించు. నేను ఎంత సిగ్గనుకునంటే 4 సంవత్సరాలు మా మిస్సెస్ కైలో చెప్పడానికి పట్టింది. పెళ్ళైపోయిన నాకు కాదు, పెళ్ళికి ముందు లవ్ మ్యారేజ్ నాది. పెళ్ళికి ముందు 4 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ నాతో కలిసి చదువుకున్న ఆవిడ 6వ తరగతి నుంచి కలిసి చదువుకున్నాం. అంత సిగ్గు. మరి అంత సిగ్గులో 230 కోట్ల టర్నోవర్ చేస్తున్నాడు. 70 మంది ₹1,00,000 తీసుకుని వచ్చి ఇక్కడ తయారు చేసిన 300 నిన్న కారుతో నిన్న కాదు, ఒక 2 రోజుల క్రితం నల్గొండలో కారు రైడింగ్ చేసి వచ్చాను. 393 కారు రైడింగ్ చేసి వచ్చాను. 393 పిల్లలాడుకునే కారు కాదు ఆయన, పిల్లలాడుకునే కారు కాదు. 18 లక్షల కరువు టాటా తరుణ్ కాదని అర్థమవుతుందా సార్? నేను చెప్పండి, 2 సంవత్సరాలు బిజినెస్ నిలబడగల దమ్ము ధైర్యం ఉందా మీ దగ్గర? 2 సంవత్సరాలు నిలబడగల దమ్ము ధైర్యం ఉంది చాలు. పురుషోత్తం కాసిన మీరు 20 లక్షలు తీసుకోవచ్చు. కానీ ప్లీజ్ ఎందుకబ్బా 2 సంవత్సరాలు నిలబడాలంటే మీకు ఈ ప్రపంచం మొత్తం మీద నెగిటివ్ వచ్చి మీ దగ్గర వచ్చి పడుతుంది. ఉంటారా? మీకు ఇంట్లో నుంచే మిమ్మల్ని ఎలగొట్టే సిచ్యువేషన్ వస్తుంది. ఉంటారా? అట్లాంటివి ఏం జరగదు. నీ మైండ్ లో ఫస్ట్ తోడేలు ఉంటాయి చూడండి, ఆ తోడేలు ఫస్ట్ కంట్రోల్ చేయండి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ 2 మైండ్ సెట్ ఉంటాయి, 2 తోడేళ్ళు ఉంటాయి. ఈ 2 తోడేళ్ళు దేనికి ఫుడ్ పెడతావో అదే తెలుస్తుంది. మీ పొద్దున్న లేచి మంచిగా నిలిచాలు పెట్టుకొని 2 వార్తా పేపర్లు చదివి వాడి మీద వీడి మీద ఎక్కువ చెప్పి ఇవన్నీ చేసుకుని వెళ్తే మీరు గేట్ కూడా బయటకు వెళ్ళలేవు. ఎందుకు సార్ నిర్ణయించి తీసే అవసరం మనకి? ఈ బిజినెస్ అవసరం అనేది నాకు ఎందుకు సార్ అని చెప్పి ఒకసారి అడగండి. ఈ బిజినెస్ నాకు ఎందుకు సార్ అంటే అడగండి. ఒకసారి చెప్తాను, అడగండి. ఎందుకు సార్ బిజినెస్ గట్టిగా అడగండి అనుకున్నాను. సిగ్గా గట్టిగా ఎందుకు సార్ అని అడగండి. ఈ భూమి మీద మనం నిలిచిన బతుకు ఆయుష్మైన బతుకు అంటే బయటికి వెళ్తే ఏం జరుగుతుందో చెప్పలేదు. అవునా? నిన్న మహేష్ సంఘం అనే ఒక వ్యక్తి స్టాఫ్ డైరెక్టర్, ఆయన ఆల్రెడీ ఎన్నో కథలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఉంటాయి, అక్కడ 5,000 వస్తుంది, ఇక్కడ స్టాఫ్ డైరెక్టర్, ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. వాళ్ళ బిజినెస్ ఒక బ్యాంక్ ఉంటాయి, 35,000 ఇన్కమ్ వస్తుంది. కానీ నేను సూసైడ్ చేసుకుని వెళ్ళిపోయాను. ఆయుష్ ఉన్నంత వరకే, లేకపోతే ఎవరు ఏం జరుగుతుంది, ఎక్కడ వెనకాల ఏదో ఒకటి జరుగుతుంది, నాకు తెలియదు. ఎందుకంటే ఆ క్షణంలో ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నా చూడండి, మీకు 60 సంవత్సరాలు చేసే ఓపిక మాస్టర్లు మనం 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ అయ్యేంత వరకు వర్క్ చేయగలిగే ఒకే ఒక దేశంలో ప్రజలు ఉన్నారు. అది ఎవరు కాదు, ఇండియన్స్. 60 సంవత్సరాలు పనిచేయడం గడిపినాము, కానీ 2 నుంచి 5 సంవత్సరాలు మాత్రం ఓపిక మాత్రం మనకు ఉండదు. 2 to 5 గేట్ మీకు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ తాతలు ముత్తాతలు
చూసింది లేదు, మా తాతలు ముత్తాతలు చేసింది లేదు, మా తాతలు ఎవరు కనీసం కిరాణా షాప్ పెట్టుకున్నది కూడా లేదు మా వాళ్ళు. ఈ సోపు పేస్ట్ అంటే వాడు తిరిగి ఇస్తే ఏమైనా కూడా చెప్పాలో సమాధానం చెప్పలేని వ్యక్తులు ఉన్నారు మా వాళ్ళు. అలాంటి బ్యాక్గ్రౌండ్ నాది. నేను చెప్తాను కదా, ఫలితంగా నా కాలు చేపలు ఎక్కడ తిరిగినా నేను మరి ఇలాంటి నా బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని నేను ఎట్లా బిజినెస్ చేస్తాను? చెయ్యాలనుకుంటే ఫస్ట్ గుర్తు పెట్టుకోండి, మన దగ్గర ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటే 1-1-7-8-9 మార్చి 2025. కానీ ఒకటి ఫ్రెండ్స్, అక్కడ ఏం జరుగుతుందంటే ఒక 1000 మంది పోలీసులు వచ్చి నేర్పిస్తారు. ఇక్కడ పురుషోత్తం దాస్ ఒక్కడు వచ్చి మాట్లాడితేనే పులిలెక్క కనిపిస్తున్నాడు. అవునా కదా? పులిలెక్క కనిపిస్తుందా లేదా? మరి 1000 సింహాలు వచ్చి కనిపిస్తుంటుంది. నీలో తరతరాల నుంచి నరాల మీద పట్టిన తుప్పంతా తీసి పెట్టేస్తారు బయటికి. తరతరాల నుంచి తుప్పంతా బయటికి తీసి పెట్టేస్తారు. అంటే 1000 మంది పోటీసులు వచ్చాక నేర్పిస్తారు. కానీ బట్ కండిషన్ ఏంటంటే టికెట్ మాత్రం ఓన్లీ 4 లక్షలు. ఎంతమంది 4 లక్షలు కంటే రెడీ ఉన్నారు? టికెట్ ఉన్నారు? ఒకసారి ఎందుకే గట్టిగా వినడం రాదు. వీళ్ళ గురించి కూడా చెప్తారు చూడండి. మీరు ఇప్పుడు ₹1,00,000 నుంచి సంపాదించారు, బ్యాంకులో వేసారు. ఇప్పుడు ₹3,00,000 మీకు మామూలుగా ఫిక్స్డ్ ఫండ్లో పెడితే 3 లక్షలు వస్తుంది. మామూలుగా ఎంపీ 7% వేసుకుంటే 90,000 వడ్డీ వస్తుంది. 90,000 తక్కువ పని చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 90,000 తక్కువ పని చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ అదే కథ. మన కథ అదే. 22,000 నా జీతం. నా జీతం 22,000. మా బీసీ తిరిగిన 3 లక్షలు. 80,000 మంది స్టాఫ్ ఉంటారండి. ఎంతమంది? 80,000 మంది మా బీసీ స్టాఫ్. ఆయన జీతం అయితే 3 లక్షలు. అర్థమవుతుందా? డైరెక్ట్ యాక్టివిటీస్ ఆఫీసర్ 3 లక్షలు ఇస్తాం. కానీ ఇక్కడ 3 లక్షలు తీసుకునే వాళ్ళు మన మహేంద్ర సార్ 1.5 lakh ఉందండి. మన ఎవరు ఇమాం సార్, మహమ్మద్ ఇబ్రాహిం సార్ చూడండి 2.5 lakh ఉంది. తర్వాత ప్రభాకర్ సార్ 2.5 lakh ఉంది. నేను చెప్తున్నాను, నాకు లక్ష తీసుకున్నాడు లెక్కే లేదు. నాకు తెలియదు. ఎంతమంది పేరు కూడా నాకు గుర్తులేదు. లక్ష తీసుకున్నాడు అంతమంది ట్యాక్స్ పెట్టినా. మీకు సార్ జయగడ్డ సార్ ఏదో చెప్తారని అనుకుంటుంది. అర్థమవుతుందా? నాకు హిందీ రాదు. జైపూర్లో బిజినెస్ ఉంది. నాకు హిందీ రాదు. మహారాష్ట్రలో బిజినెస్ ఉంది. హిందీ రాదు. దుబాయ్లో బిజినెస్ ఉంది. నాకు దుబాయ్లో స్టార్ట్ చేస్తున్నా. నాకు అర్థమవుతుందా? మనసు ఉంటే మార్గం ఉంటుంది. సార్ వెస్టింగ్ బిజినెస్ ఆధార్ కార్డు ఇచ్చినా ఓకే. బిజినెస్ జాయిన్ అయితే నీకు మిరాకిల్ సరిపోతుందా? ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి. నేను చెప్తాను కదా, డిపార్ట్మెంట్ రాగానే మాకు కానిస్టేబుల్ 10 నెలలు ట్రైనింగ్, ఒకవేళ మిస్ అయితే 2 years ట్రైనింగ్ ఉంటుంది. 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత నీ కాలు చెయ్యి బాగుండి నీకు ఎటువంటి లోపం లేకపోతే అప్పుడు నీకు ఉద్యోగం ఇస్తాడు. అప్పుడు ఇస్తాడు ఉద్యోగాన్ని చుట్టానికి చెప్పి. మరి ఇక్కడికి వచ్చి సార్ నాకు 5,000 10,000 వస్తుంది సార్, నేను ఎక్కడ కోట్ల సంపాదించాలనుకుంటే మీటింగ్ రమ్మంటే ఏడా సార్ ఇవన్నీ ఏడా 5,000 చెప్తా. నేను చెప్తాను కదా, నేను ఈ బిజినెస్ లో 20,000 ఇన్కమ్ ఉండేటప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది. 20,000. నేను అంతకంటే ముందు ఒకసారి చెప్తా చూడండి. నేను ఎంత మీకు తలపోవాలి మామూలుగా తలపోవాలి కాదు. ఎందుకంటే నాకే కాదు, అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ తలపోవాలి. మీకు ఎవరు దొరకట్లేదు మాట దొరుకుతారు. మీ బస్సు ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అంటే మంచి పిల్లలు వస్తుంది, మంచి కట్టం వస్తుంది, మంచి గౌరవం వస్తుంది. అవునా? రాదా? ఇదే కదా కట్ట. బయట నడిచే కంటే ఇదే కదా. అందుకే కదా గవర్నమెంట్ జాబ్ బాగా కష్టపడతారు లేదా? 16-18 వరకు చదివేటువంటి 16-18 వరకు చదివితే ఒక 2 ఉద్యోగాలు వచ్చాయి. ఒక 2 ఉద్యోగాల్లో ఒకటి ఎయిర్ ఫోర్స్, రెండోది పోలీస్ డిపార్ట్మెంట్. రెండోది ఏంటంటే అంతకంటే ముందు ఎయిర్ ఫోర్స్ వచ్చింది. కానీ నాకు రిజెక్ట్ చేశారు. దేని గురించి రిజెక్ట్ చేశారు తెలుసా? అన్ని అయిపోయినాయి. లాస్ట్ ఒకటే ఇండస్ట్రీ అన్ని అయిపోయింది. ఈ ఉద్యోగంలో నేను జాయినింగ్ కావాలి. ఆ టైంలో నాకు రిజెక్ట్ చేశారు. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పండి ఒకసారి. నత్తి నోట్లో నుంచి మాటలు రావచ్చు. నత్తి వల్ల నాకు తీసేస్తారు.
అర్థమవుతుందా? కానీ ఈరోజు ఏపీ తెలంగాణలో హైయెస్ట్ అంటే పురుషోత్తం దాస్ ఉన్నారు. ఇప్పటి వరకు 5 ఫ్యామిలీ రియూనియన్ ఫంక్షన్స్ 5 years లో మినిమం 11 ఫ్యామిలీ రియూనియన్ నేను అటెండ్ అయ్యాను. చెప్పట్లు పట్టదు. ఎందుకంటే 11 ఎట్లా అటెండ్ అయ్యాను చెప్తే చూడండి. ఢిల్లీలో ఒకటి, అహ్మదాబాద్ లో ఒకటి, ఇండోర్లో ఒకటి. 1 year 2 లేదా 3 ఫ్యామిలీ రియూనియన్ అటెండ్ అయితే నేను. హిందీ రాదు కానీ కూర్చోవాలి. 3 ఫ్యామిలీ రియూనియన్ ఒక సంవత్సరానికి అటెండ్ అయితే మనిషి ఎట్లా అవుతాడు? మండే అగ్ని మూలంగా తయారవుతాడు, మహర్షిలాగా తయారవుతాడు. మండే అగ్ని మూలంగా తయారైన ప్రపంచం అంతా దాడి చేసిన కూడా వెస్ట్ బిజినెస్ చేస్తామని చెప్పి గట్టిగా డిసైడ్ చేసుకుని ప్లాన్ చేసిన. ఫ్రెండ్స్ ముందు పెట్టుకోండి, ఈ రోజు నా వాచ్ కూడా ఈ వాచ్ తీసుకోవాలి సామర్థ్యంలో ఇది కాదు. రూపాయలు వాచ్ వేసుకుని రాలే మీ దగ్గర. ఇక్కడ నాకు అర్థమైంది జహేజ్ బాబు ఎవరు 1 lakh ఇక్కడ స్థానికంగా ఉండే 1 lakh తీసుకున్నట్టు ఎవరు వస్తే అప్పుడు తెస్తారు. ఎందుకంటే ఊరికే మనం చూపించినటువంటి వ్యక్తి చూస్తేనే చాలా మందికి అది అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? 5 సంవత్సరాలు ఇచ్చి 5 సంవత్సరాలు ఇచ్చి కనీసం పేపర్ కూడా వచ్చేది, టీవీ కూడా చూడలేదు. 5 సంవత్సరాలు ఇచ్చి కానీ ఈరోజు ఇంట్లో సినిమా థియేటర్ కట్టించండి. ఇంట్లో సినిమా థియేటర్ కట్టించిన సరే మీరు ఐమాక్స్ కూడా సౌండ్ సరిపోదు. ఐమాక్స్ 7.1 డాల్బీ అట్మాస్ ఉంటుంది. మా దగ్గర 11.1 డాల్బీ అట్మాస్. అర్థమవుతుందండి? 11.1 డాల్బీ అట్మాస్ ఐమాక్స్ కూడా సరిపడదు. అంటే బయట ఎందుకు సార్ ఎట్లా అంటున్నారు? బికాస్ ఆఫ్ ఓన్లీ వెస్టీజ్. వెస్టీజ్ ఇప్పుడు వరకు 6,000 మంది పోలీసులు తయారు చేసింది. మీ దగ్గర ఎక్కడికి రావాలి? గుర్తుపెట్టుకోండి, ఎక్కడ రావాలి? ఒకటి ఆ ప్రదేశం అంటే మీకు 7, 8, 9 మార్చి 7, 8, 9 మార్చి. ఈరోజు చెప్తాను కదా, మీ పేరు పురుషోత్తం దాస్ కాదు, అంటే నా పేరు పురుషోత్తం దాస్ కాదు. మీ పేరు 7, 8, 9 మార్చి రోజు మీకు ఏం జరుగుతుంది అంటే అక్కడ కోటీశ్వర్లు అయ్యే బారసాల జరుగుతుంది. జీవితంలో ఒకసారి చూడండి, ఎన్ని సంవత్సరాలు మీకు బ్రతికినా మంచితనం